నమస్తే అండి. మనము కొన్ని ఆలయాలకు వెళ్ళినప్పుడు, ఆలయాల వెనక కొన్ని శిల్పాలనేవి చెక్కబడి ఉంటాయి కదా! మనం వాటిని తీక్షణంగా చూస్తే గానీ ఏం విగ్రహాలనేది తెలీదు. అటువంటి విగ్రహమే ఇక్కడ నేను వీడియోలో చూపించిన మొదటి విగ్రహం అండి. ఈ విగ్రహాన్ని ఎప్పుడైనా చూసారా? మొదట మనం చూసిన వాళ్ళందరం కూడా ఏదో మామూలు విగ్రహం అని అనుకుంటాము. కానీ తీక్షణంగా చూస్తే ఇది గోమాత యొక్క గోదేవత అని చెప్పేసి ఒక విగ్రహం అన్నమాట. అయితే ఆవు ముఖము, ఒడిలో ఒక శిశువు, కింద మరో వ్యక్తి ఈ భారాన్ని మోస్తున్నట్లు కనిపిస్తుంది. అసలు ఈ విగ్రహం ఎక్కడ ఉంది అంటే మనకి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో ఉన్న గోలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వెనక చెక్కబడి ఉందన్నమాట. ఈ విగ్రహం యొక్క విశిష్టత చూస్తే గనక జీవితం, పోషణ, త్యాగం, ధర్మానికి ప్రతీకగా భారతీయ సంస్కృతిలో గోమాతను దైవ స్వరూపంగా ఈ విగ్రహం కూడా అదే సందేశాన్ని శిలలో చెక్కి తరతరాలకు అందిస్తున్నట్లుగా అనిపించిందండి. అందుకే నేను వీడియో తీసుకున్నానన్నమాట. అలాగే ఇక్కడ ఆలయంలో కూడా మనకి గోవులను సంరక్షించే విధంగా చాలా ఒక 50 నుంచి గోవులుంటాయన్నమాట. వాటి సంరక్షణార్థం ఇక్కడ ఒక గోశాలను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా సరే ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ఆలయంలో ఉన్న విగ్రహమే కాకుండా బయట కూడా ఇలాంటి మంచి విగ్రహాలు, వాటి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు, లేదంటే శాసనాలు, చాలా చారిత్రకమైన ఆధారాలు మనకి కనిపిస్తూ ఉంటాయండి. అందుకే నేను ఎప్పుడు ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ప్రతీదీ చాలా నాకున్న ఇంట్రెస్ట్‌తో చూస్తూ ఉంటానన్నమాట. ఏ చిన్న విగ్రహం నాకు కొత్తగా అనిపించినా కూడా వీడియో తీసుకొని మీతో పాటు షేర్ చేయాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇలాంటి మరిన్ని అరుదైన విషయాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.